హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ అయితే మా ఇంట్లో మా మమ్మీ యమ్మీ ఫుడ్ చేస్తుంది. ఇవాళ అంతా డాడీ కోసమే చేస్తుంది అనమాట. చికెన్, మటన్ అన్నీ చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ నుంచి ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ మీ అందరికీ మమ్మీ రెసిపీస్ చాలా నచ్చుతున్నాయి కాబట్టి నేను ఇవాళ కూడా మీకు అన్నీ చూపిస్తాను. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. So please take a moment and subscribe to our channel and join this beautiful family. Further not delay and let's get into the video. అండ్ ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇవాళ కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి నాన్ వెజ్ అనమాట. పూజ అయితే ఆల్రెడీ అయిపోయింది. అండ్ నిన్న మా డాడీ వరంగల్కి వెళ్ళారనమాట వర్క్ పైన. అండ్ అక్కడ భద్రకాళి టెంపుల్కి వెళ్ళారు. సో అక్కడ ప్రసాదం తెచ్చారు అండ్ అక్కడ గాజులు కూడా ఇచ్చారు. సో అందుకే ఈ కుంకుమ కూడా అక్కడనే అనమాట. కుంకుమ పెట్టుకున్నాను అండ్ గాజులు ఇచ్చినారు మమ్మీ. గాజులు వేసుకోలేదు, గాజులు పూజ అయిపోయిన తర్వాత వేసుకోవడం మర్చిపోయాను. అందరికీ తెలుసు అనుకుంటా, భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరంగల్లో చాలా ఫేమస్. బ్యాంగిల్స్ ఉన్నాయి, వేసుకుందాం ఇప్పుడు. ఇది ప్రసాదం కూడా తీసుకోబెట్టు ఫస్ట్, మళ్ళీ నాన్ వెజ్ తిన్న తర్వాత ప్రసాదం తినొద్దు కదా. అండ్ ఆల్సో డాడీ అక్కడ వరంగల్లో ఇది క్యాష్యూ నట్స్ తెచ్చాడు, లైక్ సాల్ట్ అండ్ కారం మిక్స్డ్ ఉన్నాయి. అక్కడ బాగున్నాయంట, సో అక్కడ తీసుకొచ్చినారు. అండ్ ఇంకా రోస్టెడ్ అండ్ సాల్టెడ్ పిస్తాషియోస్ బాగున్నాయి, టేస్ట్ అయితే ఫ్రెష్ ఉన్నాయి. ఇవి కాజు గీ రోస్టెడ్ ఉన్నాయి. అసలు గీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చాలా బాగున్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ ఏం చేస్తుందో లెట్స్ గో అండ్ సీ. మమ్మీ ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్కి? కోడికూర చిల్లుగారే. యా, ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి మమ్మీ చికెన్ చేసింది, ఆల్రెడీ చూపిస్తాను ఆగండి. చదా, చికెన్ కర్రీ, ఇంకా దాంట్లోకి గారె. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలు చాలు. కోడికూర చిల్లుగారే. కోడికూర చిల్లు గారె. బిట్టుకేమో చిల్లు లేని గారె అంటే ఇష్టం అంట, నాకేమో ఇలా అంటే ఇష్టం. ఎలా ఉంది బిట్టు టేస్ట్? Say hi.
చికెన్ కర్రీ, చికెన్ మటన్ కర్రీ, మటన్ స్వీట్, షీర్ కుర్మా. షీర్ కుర్మా. ఇదైతే చిన్న పాపకి ఇష్టమే. పెరుగు. పెద్ద పాప చేసింది. ఇదేంటి? అది గోంగూర గోంగూర చట్నీ. వావ్. లివర్ ఫ్రై. చిల్లుగారె. చలో సర్వ్. చాలా చదవకుండా లేచిన పాప పెరుగు. పెరుగు. నువ్వే. షీర్ కుర్మా బాగుందా టేస్ట్? నా చేద్దాం ప్లీజ్. నేను నా చేతం కూడా అదే తింటా. ఏ పంట? కిస్మిస్ దాని వచ్చింది. కంగ్రాచులేషన్స్. మమ్మీ నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ డాడీలే అంటే హస్బెండ్ దొరికినందుకు. మమ్మీ కంగ్రాచులేషన్స్. ఆయన ఒక్క ముద్ద నా కోసం తింది మొత్తం తినే ఇలా చూపెట్టింది. లే కప్పున బిట్టు ఏం పెట్టినా నేను ఒక ఏం పెట్టక సాఫ్ట్వేర్ ఇగో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఈ లెక్క చేయబెట్టి నేను. కంగ్రాచులేషన్స్. పప్పి లాంటి అక్క దొరికిండు, అక్క దొరికింది. డాడీ లాంటి నాన్న, నాలాంటి మమ్మీ. చూసినా మమ్మీ వెంటనే అట్లా. డాడీ లాంటి నాన్న, పప్పి లాంటి అక్క, నాలాంటి మమ్మీ. రిక్వెస్ట్ నా పట్ట నాలాంటి మమ్మీ. ఓకే నో ప్రాబ్లం. ఓకే నేనేం పిలుస్తానే నాలాంటి మమ్మీ దొరికింది అంతే. ఓకే ఓకే బిట్టు నో ప్రాబ్లం. సరే ఫస్ట్ నేను డాడీ ట్రా డాడీ. హే గాయ్స్, ఇదైతే నెక్స్ట్ డే. అంటే నిన్న మీరు ముందు చూసిన వ్లాగ్ అయితే ట్యూస్డే అండ్ ఇవాళ వెన్స్డే, అంటే ఉగాది ముందు రోజు అనమాట. కానీ ఈ వ్లాగ్ మీకు వచ్చేసరికి ఉగాది తర్వాతనే వస్తుంది అనుకుంటా ఈ వ్లాగ్. అండ్ ఇవాళ ఏముందంటే ఉగాది ముందు రోజు మేము అట్లు ఆర్ దోశ అలా వేసుకోవాలన్నమాట. సో అందుకే మమ్మీ బ్రేక్ఫాస్ట్కి దోశ చేసింది. సో లెట్స్ గో అండ్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అండ్ నాకు ఈ నా డ్రెస్ నచ్చింది ఇవాళ నేను వేసుకున్న కుర్తీ. ఇది మొన్న నాంపల్ ఎగ్జిబిషన్ కాకుండా లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. కానీ ఇవాళ నేను దీన్ని ఓపెనింగ్ చేసినాను అన్నమాట. బాగుంది కదా కలర్. సో లెట్స్ గో. నాకు క్రిస్పీగా మంచిగా చేయదు. బిట్టు జ్యూస్ పోయిరా నాకు కూడా. పోయి జ్యూసా? యా యాష్ గోడ్ జ్యూస్. అవునా? నేను పిండి ఏమి అంత భయపడుతుంది?
కాదు అది దోశ నానేసావు కదా అది లెఫ్ట్ ఓవర్ వాటర్ ఏమో బ్యాడ్ గర్ల్ జిమ్కి వెళ్తుంది ఇంకా జ్యూసెస్ చూడండి. బోర్డులో జ్యూస్ తాగాలి. అమ్మ తీసుకో జ్యూస్ తీసుకో. అలా తాగొద్దు, ఇష్టంగా తాగాలి, అప్పుడే బాగుంటుంది. అయినది వాటర్లానే ఉంటుంది టేస్ట్. అదే థమ్స్అప్ అనుకో ఒక్క షాట్లో వేసేస్తాను. అంతేగా తినాలని నేను దోశ అంటే అందరు చేయరు. మమ్మీ ఇవాళ ఎందుకు దోశ చేస్తున్నావు అంటే ఇవాళ స్పెషల్గా? యాక్చువల్గా ఉగాది పిండి అమావాస్యకి నానేసింది ఉగాది రోజు కాబట్టి. ముందు అట్లు పోస్తారు మన సైడ్ తెలంగాణలో. ఇంకా మీకు అట్లు నచ్చవు కాబట్టి దోశలు వేస్తాం. ఇష్టమా? ఈవినింగ్ చేస్తాను. ఈమెకి ఇష్టం కానీ నాకు నచ్చదు. రెడీ చెప్పండి. ఈవినింగ్ నాకు ఇంత క్రిస్పీ కావాలి. అదే ఉండాలి, మళ్ళీ కష్టమైతే. ఇలా నాలాగా ఇష్టంగా తాగాలి. నువ్వు ఎట్లా తాగుతున్నావు తెలుసా? నువ్వు ఎట్లా చూపించావు తెలుసా? ఎవరైనా సింగర్ పాట అదేంటి ఎవరు? ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది అండ్ నేనేం తెచ్చుకున్నా తెలుసా? ఎంతమందికి ఈ కేక్స్ ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇవి చిన్నప్పుడు ఉంటుండే స్పాంజ్ కేక్స్ అండ్ ఇప్పుడు మళ్ళీ అయ్యగారి బేకరీలో నెయ్యి చేస్తుంది. యాక్చువల్గా రేపటికి పండుగ కూడా కావాలి కదా అండ్ దేవుడికి కూడా సపరేట్ నెయ్యి అయిపోయింది. ఇది ఎన్ని మంత్స్ మా మీగడ? ఎన్ని డేస్? 1 month ఎక్కువైంది. 1 month కంటే ఎక్కువ అయింది. ఇంకా బిట్టు అయితే ఆబ్వియస్లీ ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. సో అదే చేస్తుంది. పిచ్చా మీగడ చేస్తుంది. ఇదేమో మనం స్టోర్ చేసి పెట్టిన మీగడ. సో దీన్ని ఇందులో మిక్సీ జార్లో వేసి దాని తర్వాత దీంట్లో వేస్తే ఆ రిమైనింగ్ వేస్ట్ వాటర్ అంతా ఇందులోకి వెళ్తుంది అన్నమాట. సో ఇది మళ్ళీ స్టవ్ పైన వేడి చేస్తే ఇంకా అప్పుడు నెయ్యి రెడీ అవుతుంది. ఆల్రెడీ నేను నెయ్యి ప్రాసెస్ షార్ట్లో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇది మమ్మీ అయితే రెగ్యులర్గా చేస్తుంది. లైక్ 2 monthsకి ఒకసారి ఆర్ మంత్లీ వన్స్ అయిపోతున్న కొద్దిగా చేస్తూ ఉంటారు. అండ్ చాలా బాగుంటుంది నెయ్యి ఇంట్లో చేసుకుంటే, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మా బిడ్డకి చాలా ఇష్టం నెయ్యి అంటే. హాస్టల్కి అయితే డైలీ ఎవ్రీ టైం తీసుకెళ్తుంది. ఇంటికి వచ్చినప్పుడల్లా హాస్టల్కి డైలీ నెయ్యి తీసుకెళ్తుంది. అండ్ రేపు ఉగాది కదా, సో బయట అంతా క్లీన్ చేస్తుంది మమ్మీ, అంతా వాష్ చేస్తున్నారు. అండ్ ఈ వ్లాగ్ అయితే మీకు ఉగాది తర్వాత వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే ఉగాది వ్లాగ్. అండ్ కేక్స్ అయితే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి, మంచిగా ఫ్రెష్గా ఉండే, అన్నీ బాగున్నాయి టేస్ట్. నాకైతే మళ్ళీ ఇట్లా ఓల్డ్ స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఈ స్పాంజ్ కేక్స్ దొరుకుతుండే. ఇప్పుడు అన్ని దగ్గర దొరకట్లేదు, ఓన్లీ బెంగళూరు బేకరీస్లో దొరుకుతున్నాయి. అండ్ మేము కర్ణాటక వెళ్ళినప్పుడు, అంటే మేము వెళ్ళింది సౌత్ వెస్ట్ సైడ్ కర్ణాటక, అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా చిన్న చిన్న ఊర్లలో నుంచి వెళ్ళినాము. అక్కడ కూడా కేక్స్ ఇవి దొరికాయి, ఫ్రెష్గా బాగుండే. అప్పుడు నేను టేస్ట్ చేసిన, సేమ్ అట్లానే ఉన్నాయి టేస్ట్. అండ్ మై స్టమ్మీ ఈజ్ హ్యాపీ నౌ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and join this beautiful family. Be kind to everyone. See you in my next vlog. Bye guys.